మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ. మీరు వచ్చే టైంకి అసలు ఒక హీరోయిజం అసలు లేదు. సినిమా అంటే అందరూ అంటే అంత మంచిగా చెప్పలేదు. ఏమేమో చెప్తున్నారు. మాకెందుకండి, మాకు వేరే గోల్స్ ఉన్నాయి అంటే. ఫిల్మ్స్లో ఉన్న వాళ్ళు అందరికీ క్యారెక్టర్ లేనట్టు. సో అరేంజ్డ్ మ్యారేజా? నేను లవ్ చేయడానికి వేస్ట్, నాకు లవ్ అంతా రాదు. తాగడం అనేది ఐ కెనాట్ టాలరేట్. లేడీస్ మ్యాన్ గా ఉండకూడదు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఉన్న థాట్ ప్రాసెసింగ్ అక్కడికి పోయిన తర్వాత కొన్ని మీరు అన్నట్టు లిబరల్గా డెసిషన్స్ తీసుకోవడం. అమెరికాలో ఇలా ఇదంతా అమెరికాలో అలాగే. ఒక మహిళ అంటే ఆ ఆడవత్వం అంటే దట్ ఈస్ మదర్హుడ్ ఫస్ట్. రియల్ బ్యూటీ అంటే డెఫినిషన్, మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అంటే ఎస్ ఫర్ మీ మై మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ డెఫినెట్లీ మై మదర్. మిమ్మల్ని ఒక బిగ్ స్క్రీన్ లో చూసి అమ్మ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? షీ సెంట్ మీ ఆల్ స్కింపీ క్లోత్స్. తెలుగులో ఎలా చెప్పాలి, వేసుకున్నా ఏసీగా ఉంటుంది. లాస్ట్ మూమెంట్ ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ ఆన్సర్స్ ఇలా వెయిట్ చేస్తుంటారు కదా, ఎక్స్పెక్ట్ చేశారా క్రౌన్ మీ తల మీదే వస్తుంది అనేది? ఫ్రమ్ ఫిగర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బాడీ అండ్ హైట్ నాకు అడ్వాంటేజ్. జనరల్గా నాగార్జున గారు ఒక మంచి హీరో. అసలు ఎలా అంటే గ్రేక వీరుడు, రాకుమారుడు, నిజంగా అదే కదా. నాకు నాగార్జున గారితో పెద్ద హిస్టరీ ఉంది. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. వెల్కమ్ టు దాత్రి పాడ్కాస్ట్. ఈరోజు మనతో ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నారు. షీఈ్ కస్తూరి గారు. మేడం, వెల్కమ్ టు దాత్రి. నమస్తే చైతన్య గారు. ఫస్ట్ అసలు ఒక పెద్ద ఇంట్రో ఇచ్చేసి వ్యూవర్స్ని కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక మోడల్గా స్టార్ట్ అయ్యారు అండ్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ. మీరు వచ్చే టైంకి అసలు ఒక హీరోయిజం అసలు మీరు చూశారు కదా. ఆ టైంలో అసలు మోడలింగ్ నుంచి మూవీస్కి వచ్చారు. మూవీస్ నుంచి మళ్ళీ చిన్న గ్యాప్ లాగా అనిపించిన తర్వాత యాక్టివిస్ట్గా రీసెంట్ టైంలో మీకు నచ్చిన ఒపీనియన్ని అసలు మీరు ఏదనుకుంటే దాన్ని ఓపెన్గా మాట్లాడుతున్నారు. అండ్ అది పక్కన పెడితే ఈ కోవిడ్ టైంలో గృహలక్ష్మి అంటూ ప్రతి ఇంటికి మీరు ఒక కుటుంబ సభ్యురాలు అయిపోయారు. సో అసలు ఒక చిన్న ఫస్ట్ ఒక లైన్ తోటి అంటే మీ జర్నీని ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. ఆ జర్నీ అని ఏముందండి, యాక్చువల్లీ నేను పుట్టింది పెరిగింది అంతా తమిళనాడు, చెన్నై గర్ల్ నేను. అక్కడ ఇప్పుడు మా ఫ్యామిలీని తీసుకుంటే మా ఫాదర్ వచ్చి ఐఐటి, మదరు లాయరు, తోడుపుట్టిన వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్ అన్నమాట. సో ఇంట్లో ఫిల్మ్ వాసన కూడా లేదు యాక్చువల్లీ. అందరికీ అకాడమిక్ గోల్సే ఉంటాయి. నేను కూడా ఐఏఎస్ అవుతాము అని అందరూ, నేను ఐఏఎస్ అవుతాను అని నా టీచర్స్, నా కుటుంబ సభ్యురాలు అందరూ అదే నమ్మారు. ఎందుకంటే నేను స్టేట్ ఫస్ట్ని, 10th స్టేట్ ఫస్ట్, 12th మళ్ళీ కామర్స్ గ్రూప్ తీసుకున్నా. నేను డాక్టర్ అవుతాను అని కలలు కంటే టీచర్స్కి చాలా ఇదన్నమాట, నిరాశ అయిపోయింది. బికాస్ ఐ సెడ్ నో, ఐ వాంట్ టు డూ బిజినెస్ స్టడీస్. నాకు అడ్వర్టైజింగ్, విజువల్ మీడియం అంటే పిచ్చి ఆ టైం నుంచి. సో నాకు అలీక్ పదంసి లాగా ఒక గొప్ప అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ పర్సన్ అవ్వాలి, ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనే ఒక థాట్ ఉండింది. సో అందువల్లనే మోడలింగ్ కూడా మొదలుపెట్టాను. సో ఇది బిహైండ్ ది బికాస్ ఇట్స్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్ కదా. సో మోడలింగ్ వస్తే స్ట్రైట్ వీ కెన్ గో, అందరూ పరిచయం అయిపోతారు, కాలేజ్ కూడా చేసి స్ట్రైట్ అవే వీ విల్ గో ఇన్ టు ఇండస్ట్రీ అని అలా నేను ఒక ప్లాన్లో ఉన్నా. బట్ అది కొంచెం దారి తప్పి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసాం. ఒక 2-3 years నో 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 అని చెప్తూ ఉంటే యాంకరింగ్
ఇప్పుడు మీరు చాలా మంచి మషూర్ యాంకరు. ఆ టైంలో నేను ఏదో ఒక చిన్న యాంకర్గా చేశా. ఏ ఛానల్లో స్టార్ట్ చేశారు? అప్పుడు టీవీసే లేవు. ఓకే. దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ 19 చైల్డ్ యాంకర్ నేను. Okay. సో ఫ్రమ్ 1988 to 90 అలా ఆ టైంలో ఓన్లీ దూరదర్శన్ ఇస్ దేర్. దాంట్లో వండర్ బలూన్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. అది వచ్చి చిల్డ్రన్స్ ప్రోగ్రామ్. Oh. ఆ చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో యాంకర్స్ కూడా చిల్డ్రన్ ఉంటారు. సో అలా స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అయ్యి నేను ప్రొఫెషనల్ యాంకర్ అయిపోయాను. ఒకవైపు మోడలింగ్, ఒకవైపు ఎంసీ. ఈ 2 ఈవెంట్స్. అప్పుడు ఇలాంటి మూవీ లాంచెస్ అలాంటివి ఉండవు. బట్ దెర్ లాట్ ఆఫ్ ప్రైవేట్ లాంచెస్. మెర్సిడీస్ బెంజ్ అయినా, ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ ద బ్రాండ్ నేమ్స్, ఒక కార్ లాంచ్ అయినా, ప్రోడక్ట్ లాంచ్ అయినా దే విల్ కాల్ మీ. నా వాయిస్ యూనిక్ వాయిస్, ఇంగ్లీష్ చాలా బాగా ఉంటుంది, చూడ్డానికి కూడా మోడల్ కదా. సో ఆల్ దట్ వాజ్ మై జర్నీ అండి. సో ఆ ఇండస్ట్రీ నుంచి, అక్కడి నుంచి సంబంధించి ఇంకొక ఈవెంట్ వచ్చింది, దాని నుంచి ఒక మూవీ ఈవెంట్ వచ్చింది. అలా స్టార్ట్ అయ్యి ఫైనలీ యు నో అస్ వెరీ వెల్ కదా. అంటే ఎవరో ఒకరు ఎందుకు సినిమాలో నువ్వు నో అంటున్నావు. లేదు, సినిమా అంటే అందరూ అంతే అంత మంచిగా చెప్పలేదు, ఏమేమో చెప్తున్నారు, మాకెందుకండి, మాకు వేరే గోల్స్ ఉన్నాయి అంటే, లేదు మేమంతా తెలిసిన వాళ్ళే కదా, యూ వర్క్ విత్ అస్, తర్వాత నువ్వు వెళ్ళిపో అన్నారు. ఓకే, ఒక్క మూవీ చేస్తా అని స్టార్ట్ అయింది. అది కాస్త వెరీ బిగ్ హిట్ భారతీయుల్లో. అంటే అటుపక్క శంకర్ గారు, కమల్ హాసన్, ఎలాంటి కాంబినేషన్ చూసుకోండి. రత్నం గారు, శంకర్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, మరి అందరి పైన కమల్ హాసన్ గారు. ఇలాంటి ఒక కాంబినేషన్లో మనం చేస్తే తర్వాత వదులుతుందా సినిమా నన్ను స్వీకరించుకొనింది. నేను బయట మాట్లాడే మాటలు ఏమి లోపలికి వచ్చి చూస్తే లేవండి. అది నేను మళ్ళీ చెప్తున్నా. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా, మీకు తెలుసు, ఇక్కడ మనం అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. బయట ఇప్పుడు ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది. మా టైంలో కూడా ఈ గాసిప్లో ఉన్నాయి, కానీ ఏదో ఒక మ్యాగజైన్లో, ఎక్కడైనా ఒక గాసిప్ మ్యాగజైన్లో అలా వచ్చే గాసిప్లు ఇప్పుడు ఈ సెన్సేషనలిజం వెనక తిరిగే ఇప్పుడు ఈ సెన్సేషన్ వెంట తిరిగే యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే, మరి చాలా ఏమో ఫిల్మ్స్లో ఉన్న వాళ్ళు అందరికీ క్యారెక్టర్ లేనట్టు, డిసిప్లిన్ లేనట్టు, అందరూ ఏదో లావిష్గా, చాలా ఇండిసిప్లిన్గా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టు ఒక పిక్చర్ చూపిస్తున్నారు. ఒక టాపిక్ వచ్చింది కాబట్టి మేడం, వీఆర్ నాట్ లైక్ దట్. ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ అంటే మార్నింగ్ టు నైట్. ఇప్పుడు గృహలక్ష్మి తీసుకోండి, అది కూడా చెప్పేస్తా. గ్యాప్ అన్నారు కదా, గ్యాప్ ఏంటి, కొంచెం పెళ్లి చేసుకుని కాపురం చేసి తల్లి వర్క్ కూడా చేయాలి కదా అండి. ఏ ఆడదైనా ఎంత పైకి ఉన్నా టైమ్లీ ఫ్యామిలీ లైఫ్ని చూసుకోవాలి. జెంట్స్కి అది లేదు. మీరు పెళ్లి చేసుకుంటే, అవును, మీరు పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, నేను ఇంట్లో ఉండిపోవాలి, సారీ అండి పని మానేస్తున్నా అని ఏ జెంట్ చెప్పరు. బట్ ఫర్ అస్ తప్పదు. అది మా ఆయన గారు అమెరికాలో ఉన్నారు. సో మూవీస్ కొంచెం గ్యాప్ ఇవ్వాలి వచ్చింది. అరేంజ్ మ్యారేజ్. నేను లవ్ చేయడానికి వేస్ట్, నాకు లవ్ అంతా రాదు. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. లేదు, నేనే ఫ్యామిలీ చాలా లిబరల్. అరేంజ్ మ్యారేజ్ అయినా మా ఇంట్లో వచ్చి కాస్ట్, కమ్యూనిటీ, లాంగ్వేజ్ ఏం చూడలేదు. నేను చేసుకునేది నా మెట్టులు తెలుగు వాళ్ళే కదా, ఇక్కడే కదా, నాకు తెలంగాణ వాళ్ళు. సో ఫర్ మీ అది అంతా అరేంజ్ మ్యారేజ్లో వాళ్ళు చూడలేదు. కానీ నేనైతే ఫుల్ కండిషన్స్, 4 షరతులు వేశాను నేను. అవును 4 షరతులు పెట్టా.
నేను వెజిటేరియన్ని, అంటే నా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్, వీఆర్ ప్యూర్ వెజ్ తమిళనాడులో. సో నాకు కమ్యూనిటీ గురించి అక్కర్లేదు. మీరు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఎందుకు, నేను ఇంట్లో వంట చేయాలి, నేను ఆ వంటింట్లో ఉండాలి. కాబట్టి లైఫ్ ఎవ్రీడే హ్యాస్ టు బీ ఎలా చెప్పాలి, హ్యాపీ, పీస్ఫుల్. కాబట్టి ఫుడ్ ముఖ్యం. సో వెజిటేరియన్గా ఉండాలి ఫస్ట్ షరతు. సెకండ్, ఈ తాగడం అనేది ఐ కెనాట్ టాలరేట్. మందు కుట్టే అలవాటు ఉంటేనే నాకు వద్దు. రెండోది, ఇప్పుడు తాగడమే వద్దనే ఒక వ్యక్తి సిగరెట్ కాల్చడం ఊరుకుంటానా? సిగరెట్ కాల్చడం సహించుకుంటానా? తట్టుకోను కదా. సో ఇప్పుడు తాగడం అంటే కూడా స్మెల్ గిల్లు రాదు. ఈ సిగరెట్ అంటే ఇల్లంతా గోడలంతా స్మెల్ వస్తాయి. నాకు సిగరెట్ కాల్చే ఆ వ్యక్తి కూడా, ఆ మొగుడికి ఈ తాగడం సిగరెట్ ఆ అలవాట్లు ఉండకూడదు. ఈ 3 షరతులు ఉంటే 4వ షరతు ఏంటి అని మీరే గెస్ చేయగలరు. లేడీస్ మ్యాన్గా ఉండకూడదు. బికాస్ అప్పటికే నేను సినిమాలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాను, కానీ అది కూడా నా క్యారెక్టర్ని ఏ విధంగా కాంప్రమైజ్ చెయ్యకుండా చాలా పర్ఫెక్ట్గా నేను నా పర్సనల్ లైఫ్లో ఉన్నాను. సో సినిమాలో ఉండి, ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉండి, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉంటే నాకు వచ్చే వాళ్ళు కూడా అలాంటి ఒక మంచి క్లీన్గా ఉండాలి. పాస్ట్ అని అందరికీ ఉంటుంది, దాని గురించి కాదు. బట్ ఐ షుడ్ బి నంబర్ 1 to 100 ఓన్లీ. ఐ షుడ్ బి దేర్. దట్ ఈస్ మై థాట్. నేను సపోర్టింగ్ కాస్ట్ సెకండ్ హీరోయిన్ ఉంటే ఫ్యామిలీలో మాత్రం నేను ఐ కెనాట్ అలో. సో ఐ నీడ్ గుడ్ పర్సన్. నేను కోరుకున్నట్టు నాకు అంటే నేను కోరుకోలేని విషయాలు కూడా దొరికాయి. మై ఇన్లాస్ ఆర్ నాట్ మై ఇన్లాస్, దే ఆర్ మై పేరెంట్స్. సో అలాంటి ఒక ఫ్యామిలీలో నాకు లైఫ్ అది అవును లైఫ్ జరగడం అనేది నాకు అది అదృష్టం. బట్ ఇట్స్ అదే చెప్తున్నా కదా, నాకు పెళ్ళి కావడం అనేది చాలా టైం పడింది. ఎందుకంటే ఇలాంటి ఇది అన్నీ సెట్ అయినా ఇలాంటి తాగలేని చాలా క్లీన్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, వెజిటేరియన్గా ఉన్నవాళ్ళు అని తీసుకుంటే మ్యాక్సిమం వాళ్ళు చాలా కన్సర్వేటివ్ మెంటాలిటీతో ఉంటారు. నాకు హ్యాబిట్స్ కన్సర్వేటివ్గా ఉండాలి, కానీ మెంటాలిటీ చాలా లిబరల్గా ఉండాలి. లిబరల్గా ఉండాలి. అవును. సో ఇది ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ అక్కడ ఒక చిన్న అవును. సో మొత్తానికి పెళ్లి అది అమెరికాలోనే దొరికింది నాకు. దొరికింది. సో అక్కడికి వెళ్ళారు కాబట్టి జనరల్గా ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు, నేను కూడా నా ఫ్రెండ్స్ని ఇక్కడ ఉన్నప్పుడు ఉన్న థాట్ ప్రాసెసింగ్ అక్కడికి పోయిన తర్వాత చాలా నార్మల్గా కూల్ అయిపోవడం, కొన్ని మీరు అన్నట్టు లిబరల్గా డెసిషన్స్ తీసుకోవడం అక్కడ మారిపోతుంది. ఆ ఎన్విరాన్మెంట్ అలా క్రియేట్ లేదండి. నేను అక్కడ 15 years ఉన్నాను కాబట్టి నేను అమెరికా మాత్రం కాదు, యూరోప్లో కూడా ఉన్నా. సో మ్యాక్సిమం ఐ హ్యావ్ బిన్ అబ్రాడ్. పిల్లలు కూడా అక్కడే పుట్టారు కాబట్టి ఐ టెల్ యూ దిస్, అమెరికా అంటే ఏదో ఫ్రీక్ అవుట్ అని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు ఏమో. ఏం కాదు, అక్కడ చాలా కన్సర్వేటివ్గా ఉన్నారు ఈ తెల్ల జనాలు. ఇప్పుడు నేను ఉన్న చోట్ల అంతా ఫ్యామిలీ వాల్యూస్ చాలా ఉండే ఫ్యామిలీస్ని చూశాను. ఆ మదర్ ఫాదర్ చూస్తే ఇక్కడ ఉన్నట్టే వాళ్ళు కూడా పిల్లలకి చదువు, పిల్లలి ఫ్యూచరు అలా అనుకునే ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. ఎస్, తేడాలు ఉంటాయి. అంటే కల్చరలీ 18 years తర్వాత యు ఆర్ ఇండిపెండెంట్ అనే అలాంటి విషయాలు ఉంటాయి. మ్యాక్సిమం చూస్తే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కల్చర్ ఉంటుంది, అలాంటి విషయాలు ఉంటాయి. బట్ మరీ చెప్తున్నా, అది ప్రతి ఫ్యామిలీలో ఉండదు. ఇప్పుడు బైబిల్ బెల్ట్లో సౌత్లో, అమెరికాలో కూడా ఒక సౌత్ ఉంది. సౌత్లో చూస్తే
పర్సనల్ డిసిప్లిన్కి క్రిస్టియానిటీకి వాళ్ళకి కనెక్షన్ ఉంది. సో రిలీజియస్గా ఉండే వాళ్ళు చాలా కన్సర్వేటివ్గా ఉంటారు. ఆ పిల్లలకి వచ్చి చదవాలి, తర్వాత జాబ్కి వెళ్ళాలి, తర్వాత ఫస్ట్ మీట్ చేసే ఇక్కడ కూడా ఫ్రీ అయిపోయారు, అక్కడ వీఆర్ సేవింగ్ అప్ ఫర్ అవర్ హస్బెండ్, వీ విల్ ఓన్లీ మీట్ వన్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్, వీ విల్ లివ్ ఫర్ ఎవర్ విత్ దట్ వన్ పర్సన్, వీ విల్ నాట్ డైవర్స్, వర్జినిటీ, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నారు. అది అంతా మరి అక్కడే అది చాలా కన్సర్వేటివ్ అనుకోండి. ఇక్కడే ఇప్పుడు చాలా కన్సర్వేటివ్ అని అనిపిస్తుంది అలాంటి వాల్యూస్. అది కూడా నేను చూశాను. మన వాళ్ళు ఇక్కడ చాలా కన్సర్వేటివ్గా ఫోర్స్ఫుల్గా ఉండి అక్కడ వెళ్ళి ఛాన్స్ దొరికింది అని మరీ ఫ్రీకౌట్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యే విషయాలు కూడా చూస్తున్నాను. చాలామందిని అలా చూశానండి. అమెరికాలో ఇదంతా అమెరికాలో అలాగే అని ఇక్కడ వచ్చి బిల్డప్ చేస్తారు, సీన్ ఇస్తారు. అలా ఏం కాదు, అక్కడ కూడా చాలా హార్డ్ వర్క్ చేసే ప్రొఫెషనల్ ఎథిక్స్తో చేసే వాళ్ళు సేమ్ ఆ కంపెనీలో ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ బాగా డబ్బులు సంపాదించాలి అని ఆబ్జెక్ట్లో కొంతమంది వెళ్తారు, చదవడానికి ఆపర్చునిటీస్ అక్కడ బాగా ఉన్నాయి అని కొంతమంది వెళ్తారు, కొంతమంది ఇక్కడ ఫ్యామిలీలో ఫ్రీడమ్ లేదు అని కూడా అక్కడ వెళ్తారండి. దెర్ ఆర్ మెనీ పీపుల్. డివోర్సెస్ చాలా పెరిగిపోయాయి తెలుగు ఫ్యామిలీస్లో. మీరు అది లేడీస్ సైడ్ నుంచి వస్తుంది. అక్కడ వెళ్ళి లేడీస్కి ఇక్కడ లేని, ఇక్కడ కొంచెం రూల్స్ ఉంటాయి, ట్రెడిషనల్గా ఉండాలి. అక్కడ మనం ఎలాగైనా ఉంటే ఎవరు అడగడానికి ఎవరు లేరు. సో దాంట్లో మంచి కూడా జరగచ్చు. మీరు బాగా చదివి మంచి అచీవ్మెంట్ చేయొచ్చు, లేదా జస్ట్ పార్టీ యానిమల్గా కూడా మారిపోవచ్చు. మనకి ఏం కావాలో అది ఇక్కడ హైదరాబాద్లో కూడా చేయొచ్చు కదండి. ఇక్కడ కూడా ఇష్టపడం, అక్కడికి పోతే మాత్రం ఒక్కసారిగా మీరు అన్నట్టు ఫ్రీడమ్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఫ్యామిలీ ఫ్రీడమ్. సి టుడే ఇన్ ఇండియా వీ హ్యావ్ అల్ట్రా మోడర్న్ పీపుల్ హూ ఆర్ లీడింగ్ వెరీ వెరీ ఫ్రీ లైఫ్స్, జెంట్స్ అయినా లేడీస్ అయినా. ఇప్పుడు నేను చీర కూడా కట్టుకుంటాను, వెస్ట్రన్ డ్రెస్ కూడా వేసుకుంటాను. అది నా ఫ్యామిలీ నాకు ఇక్కడే ఇచ్చిన ఫ్రీడమ్. కానీ చాలామందికి ఇక్కడ ఫ్యామిలీలో ఆ ఫ్రీడమ్ దొరకలేదు కదా, వాళ్ళు అక్కడ వెళ్ళి మారిపోతారు, వాళ్ళే మారిపోతారు. నాలాంటి వాళ్ళు ఎలా మారుతారు తెలుసా? ఇక్కడ సినిమాలో ఉన్న టైం లేదు, స్పిరిచువల్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ అవకాశం చాలా ఉన్నా టైం లేకపోయింది. సినిమాలో వీఆర్ ఫుల్ టైం, ఆ టైంలో చాలా బిజీ. అక్కడే వెళ్ళాక చాలా స్పిరిచువల్ అయ్యాను. టెంపుల్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ వెళ్తూ చాలా సైడ్ నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం దొరికింది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా పేట్రియాటిక్ అయిపోయాను. అక్కడ వెళ్ళాక మా మాతృభూమి గురించి ఇంకా మాకు ఆ అభిమానం, ఆ ప్రేమ పెరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత. సో నాకు అలాంటి చేంజెస్ వచ్చాయి. గ్రేట్ గ్రేట్ మేడం. అండ్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఒక మోడల్ కాబట్టి, అసలు రియల్ బ్యూటీ అంటే డెఫినిషన్ అంటే కైండ్నెస్ని రియల్ బ్యూటీ అనొచ్చా, లేకపోతే బియాండ్ దట్ ఫిజికల్ అపియరెన్స్ దాన్ని అనొచ్చా? ఇది మిమ్మల్ని అడుగుతాను, ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ ఎవరు చెప్పండి? మదర్ ఫస్ట్. అదే కదా, మదర్. ఈ సమాధానం నేను ఎక్స్పెక్ట్ చేశా. బికాస్ ఎవరైనా సరే, ఎవరైనా ఫస్ట్ మదర్ అంటారు, తర్వాత కన్న బిడ్డని అంటారు, తర్వాత పెళ్లి చేసుకున్న అర్ధాంగి అంటారు, ఆ తర్వాతనే వేరెవరైనా చెప్తారు. మదర్ అనేది ఆల్మోస్ట్ 99.99% ఆఫ్ మెన్ విల్ సే మోస్ట్ బ్యూటిఫుల్ ఇస్ ద మదర్. అండ్ మెన్ ఓన్లీ కెన్ సే అబౌట్ విమెన్స్ బ్యూటీ కదా కదా. సో ఆ దాంట్లోనే ఆ ఆన్సర్ ఉందండి. ఒక మహిళ అంటే, ఆ ఆడవత్వం అంటే దట్ ఈస్ మదర్హుడ్ ఫస్ట్. నాకైతే నన్ను అడిగితే ఫస్ట్ ఆ మదర్హుడ్ అంటాను. ఆ మదర్హుడ్ అన్న పదంలో
కైండ్నెస్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, సూపర్ ఉమెన్ ఉంది. ఒక మదర్ అనేసరికి జస్ట్ ఒక సాటి ఆడది కాదు అది. షీ ఇస్ టీచర్, షీ ఇస్ ఫైటర్, షీ ఇస్ ఫుడ్ గివర్, అన్నపూర్ణిని, షీ ఈస్ ఇంటీరియర్ డెకరేటర్, షీ ఈస్ సమ్టైమ్స్ షీ ఈస్ డ్రైవర్. ఏం లేదు చెప్పండి. లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మదర్కే. ఒక ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీని కలిసి ఉంచుకోవడం అనేది ఒక ఆడదికి ఉన్న రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని ఏ ఒక్క సమస్య వచ్చినా, ఏ అడ్డంకులు వచ్చినా పిల్లల్ని పెంచి వాళ్ళకి ఒక స్థితిలో వాళ్ళని స్థాపించడం అని అది కూడా ఒక మదర్కే. ఫాదర్ ఎస్, ఐఎమ్ నాట్ సెయింగ్ నో, బట్ మదర్ లేని ఫ్యామిలీ, మదర్ లేని లైఫే లేదు కదా. సో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అంటే ఎస్, ఫర్ మీ మై మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ డెఫినెట్లీ మై మదర్. ఆఫ్టర్ దట్ మై డాటర్, అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ సే మదర్ తెరెసా, ఇందిరా గాంధీ, మార్గరెట్ థాచర్. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ రోల్ మోడల్స్. సో స్ట్రెంగ్త్ అయినా సరే, కైండ్నెస్ అయినా సరే, వర్సటాలిటీ అయినా సరే, మీరు ఎలాగైనా తీసుకోండి. గ్రేట్ స్టేట్మెంట్. అండ్ ఇప్పుడు అమ్మ గురించి చెప్పారు కాబట్టి, మీరు మూవీస్లోకి వచ్చాక ఎవరు అంటే ప్రతి ఒక్కళ్ళకి మన లైఫ్లో మూవీ అనేది ఒక పార్ట్. అంటే ఇలా చూసి ఒక సావిత్రి గారు, ఇలా చూసి జయలలిత గారు, ఇలా చూస్తూ ఉంటాం. మిమ్మల్ని ఒక బిగ్ స్క్రీన్లో చూసి అమ్మ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది మేడం? యాక్చువల్లీ అది ఫస్ట్ టైం చూసినప్పుడు అప్పుడు అది అంతా ఓకే, బట్ ఫస్ట్ ఒక 1 year, 1 or 2 years మై మదర్ కేమ్ అలాంగ్ విత్ మీ. ప్రతి మూవీస్కి, షూట్కి వచ్చి ఉంటుంది. తర్వాత ఏమైందంటే పాపం తను షీజ్ అ లాయర్, జడ్జి పోస్టింగ్ వచ్చే ఆ టైంలో నేను లాగి తీసుకొచ్చేసాను. సో ఒక్కసారి జడ్జి పోస్ట్, కమిషనర్గా పోస్ట్ అంతా వచ్చినప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు డూ. సో ఇలాంటి నీ కెరియర్లో కూడా డిలే అవుతుంది నా వల్ల అని చెప్పి, ఓకే అమ్మా నువ్వు ఎప్పుడైనా రా, డోంట్ కమ్ ఆల్ ద టైమ్ అని ఐ లెఫ్ట్. సో షీ వాజ్ నాట్ దేర్. అప్పుడు ఒక మూవీ చేశాను ఇక్కడ, ధర్మరాజు ఎమ్మెల్యే, అది ఒరిజినల్ వచ్చి తమిళ్ సత్యరాజ్ గారు, నేను దానివల్లనే నాకు ఇక్కడ భారతీయుడు గురించి మాట్లాడతారు. తమిళ్లో నేను గ్లామర్ హీరోయిన్. దాంట్లో ఉన్న సీక్వెన్స్ వచ్చి హల్వా సీక్వెన్స్ వచ్చి వరల్డ్ ఫేమస్. ఆ సీక్వెన్స్ని చూసి మై మదర్ సెడ్, వావ్, యూ కెన్ గివ్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో అని. చాలా ఆశ్చర్యం కూడా, షాక్ కాదు, అయ్యో నువ్వు ఇలా చేసావా అనేది కాదు. జనరల్గా ఎక్స్పెక్ట్ చాలా చేయొచ్చు. బికాస్ నేను చాలా ఇంట్లో నేను చాలా ఒబీడియంట్, చాలా సాఫ్ట్ నేచర్. సో వెన్ షీ సా దట్ అవతార్, ఇంత గ్లామర్గా, ఇంత అది చాలా ఎరాటిక్ సీన్, ఇలా కూడా చేయగలవా నువ్వు అని కన్విన్సింగ్గా చేసావు అని షీ గేవ్ మీ ఎ కాంప్లిమెంట్. అలాగే ఐ డిడ్ అ కన్నడ మూవీ విత్ శివరాజ్ కుమార్, విత్ రమేష్ అరవింద్. ఆ కన్నడ మూవీలో నాకు ఫుల్ అవుట్ అండ్ అవుట్ గ్లామర్ ఇది. అండ్ ఫర్ దట్ ఐ టోల్డ్ మై మామ్ టు బీ మై స్టైలిస్ట్. I told her, I want this kind of look, you send me some clothes. Ante we had some designers and she was in charge, okay? She sent me all skimpy clothes. Telugulo ela cheppali, skimpy clothes ante full glamour, more glamorous, mari beevatsanga. Because నాకు ఐ యూస్డ్ మోడలింగ్ డేస్ నుంచి చూస్తుంది కదా. షీ నోస్ మై బాడీ, షీ నోస్ వాట్ విల్ సూట్ మీ. సో ఆల్మోస్ట్ ఏసీ డ్రెస్సెస్ అంటాము మేము, ఎయిర్ కండిషనింగ్ డ్రెస్సెస్. వేసుకున్నా ఏసీగా ఉంటుంది అలా. కానీ చాలా బ్యూటిఫుల్, వెరీ వెస్టర్న్ క్లోత్స్, వెరీ గ్లామరస్ క్లోత్స్ షీ సెంట్ మీ. సో ఎవ్రీ డే ఐ యూస్ టు సెండ్ హర్ పిక్చర్స్. And Amma, this selection is very good ani.
అండ్ షీ యూస్ టు గివ్ మీ కాంప్లిమెంట్స్. సో మంచి మధురు మంచి అమ్మాయి. నిజంగా వెరీ లక్కీ. ఎందుకంటే వీఆర్ లైక్ ఫ్రెండ్స్. షీఈస్ నాట్ దేర్ ఎనీమోర్. వీ వర్ లైక్, ఐ మిస్ వీ వర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎక్కడ షూటింగ్ వెళ్ళినా మదర్ డాటర్ లాగా లేదు, ఏదో ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అనేవారు. అండ్ షీఈస్ మోర్ బ్యూటిఫుల్ దెన్ మీ. నేను వచ్చి నా ఫాదర్ పోలిక. మై మదర్ వాస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఫెమినైన్, టిపికల్ బ్యూటీ అన్నమాట. నేను కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రాంగ్ ఫీచర్స్ ఉంటాయి. ఫర్ హర్ షీ హ్యాడ్ దట్ సాఫ్ట్, ఒక సుకుమారమైన బ్యూటీ. ఇప్పుడు నేను నా కూతురు అలాగే ఉన్నాను. ఐఎమ్ హర్ బెస్ట్ ఫ్రెండ్. నైస్. అంటే చాలా గ్రేట్గా చెప్పుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను అదే చెప్తున్నా. తను వచ్చి అమెరికాలో చెప్పాను కదా, అమెరికాలో చాలా చాలా కన్సర్వేటివ్గా డ్రెస్ చేస్తుంది. ఇక్కడ వచ్చాక నేను మోడర్న్ డ్రెస్ వేసినా కూడా షీ విల్ వేర్ ఓన్లీ మై సల్వార్ కమీజ్ అండ్ కమౌట్. సో అక్కడ కూడా ఏదో ఒక సూటు షర్టు ఏదో వేసుకొని పార్టీకి వెళ్తున్నానని ఏదో ఒక ఫోటో పంపించింది. నేను తిట్టా, పార్టీకి ఏమో టాప్ టు టో కవర్ చేసుకుని వెళ్తున్నావేంటి, కొంచెం పార్టీ టైప్లో. నువ్వు ఫ్రెండ్స్ అందరూ చూసి వాళ్ళందరూ ఎలా డ్రెస్ చేస్తున్నారు సేమ్ టైప్లో డ్రెస్ చేయి, లేకపోతే నువ్వు ఒంటరిగా నువ్వు మాత్రం సెపరేట్ అంటే నో ఐఎమ్ ఫ్యాట్, ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్, నేనే వేసుకుంటున్నాను, నీకేంటమ్మా అంటే యు ఆర్ థిన్, యు ఆర్ ఫిట్, ఐఎమ్ నాట్ అని టీనేజ్ గర్ల్ చెప్పే మాటలు ఇవి. షీఈస్ పర్ఫెక్ట్ అండి. కానీ లేడీస్ అందరికీ వీఆర్ సమ్ హౌ అగ్లీ అని ఒక మైండ్లో ఉంటుంది. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఏ ఒక ఆడదైనా మీరు ఇంట్లో ఇప్పుడు ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ ఆర్ లిస్నింగ్ టు దిస్, రిమెంబర్ వీఆర్ పర్ఫెక్ట్. యువర్ బాడీ ఈజ్ పర్ఫెక్ట్. టూ థిన్, టూ ఫ్యాట్, టూ షార్ట్, టూ టాల్ ఇలాంటివి ఏమి లేదు. గాడ్ హెస్ క్రియేటెడ్ అస్. వీఆర్ పర్ఫెక్ట్. గ్రేట్. అండ్ ఒక మోడల్గా మీరు ఈ ఫెమినా చెన్నై అప్పుడు మిస్ మెడ్రాస్ అప్పుడు. సో మిస్ మెడ్రాస్గా ఫైనల్ మూమెంట్ నేను, ఎందుకంటే ఫెమినా మిస్ ఇండియా సౌత్కి వర్క్ చేశాను, ఆ లాస్ట్ మూమెంట్ ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆ ఆన్సర్స్ ఇలా వెయిట్ చేస్తుంటారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు ఆ క్రౌన్ మీ తల మీదే వస్తుంది అనేది? యాక్చువల్లీ నేను క్వశ్చన్ రౌండ్కే వెళ్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అది ఫెమినా నుంచి ఇప్పుడు కూడా మిస్టర్ తంగదురై అని ఈజ్ మేనేజింగ్ లాట్ ఆఫ్ సూర్య జ్యోతికాకంతా హీ ఈజ్ మేనేజింగ్. హీ కేమ్ అండ్ సెడ్ ఫెమినా వై డోంట్ యూ టేక్ పార్ట్ అని ఐడియా ఇచ్చారు. అలాంటి ఐడియా అస్సలు లేనే లేదు. ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ మూవీస్. ఒక మూవీ ఏదో చేస్తూ ఉంటే హీ హాజ్ సీన్ మీ దేర్ ఓన్లీ అండ్ హీ హాజ్ ఆస్క్డ్ మీ అండ్ ఐఎమ్ లైక్ వీఆర్ ఫ్రమ్ అ నార్మల్ ఫ్యామిలీ, మరి పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, నాట్ పువర్, ఒక రెప్యూటబుల్ ఫ్యామిలీ. సో ఐ హ్యావ్ ఎలాంటి డ్రెస్ అంటే జీన్స్, టీ షర్ట్స్, ఏదో 2 సల్వార్ కమీస్ ఇదే ఉన్నాయి. ఇప్పుడు వాట్ షల్ వి వేర్ ఫర్ ద బ్యూటీ కాంటెస్ట్? డిజైనర్ డ్రెస్సెస్ కొనడానికి ఆ టైంలో ఆ కల్చర్ కూడా లేదు. సో నేను అర్జెంటుగా వెళ్ళి చీర షాప్కి వెళ్ళి, మీరు నమ్ముతారో నమ్మరో, 600 రూపీస్కి ఒక చీర కొన్నా. 600 రూపీస్కి ఒక చీర కొన్నా, నార్మల్ శారీ. ఓకే, ఇట్స్ నాట్ ఈవెన్ పట్టు చీర, అలా ఏం కాదు, కాటన్లో ఒక షైనింగ్ మిక్స్ అయ్యే కాటన్ శారీ. అది ఇట్స్ అ కాటన్ శారీ బట్ లిటిల్ బిట్ షైనింగ్ విల్ బి దర్. ఆ కాటన్ శారీ వాడుకొని నేను కంప్లీట్ చేశానండి. అందరూ ఒక చాండి ఇటుపక్క ఇల్లంతా ఇక్కడ వాడుకొని వస్తున్నారు. ఫుల్ సెట్టింగ్స్ అంతా, ఆ జ్యువెలరీస్ చూస్తే ఇక్కడ ఏదో బంగార యాడ్ లాగా డ్రెస్ చేస్తూ అలా వస్తున్నారు. ఇంకా కొంతమంది ఫుల్ ఈవినింగ్ గౌన్లో మరీ చాలా రిచ్ డ్రెస్లో వస్తున్నారు. నేనైతే ఒక నార్మల్ శారీలో నార్మల్ చిన్న ఇయర్ రింగ్స్ వేసుకొని, జస్ట్ లిప్స్టిక్ మేకప్ ఉంది కానీ మేకప్ కూడా వాళ్ళు వేశారు, లేకపోతే అది కూడా లేదు. హెయిర్ స్టైల్ ఇలాగే లూజ్ హెయిర్లో వెళ్ళానండి.
నేను ఫైనల్ రౌండ్ వస్తానని కూడా అనుకోలేదు. బట్ దట్ ఈస్ ద థింగ్, ఆ కాన్ఫిడెన్స్ని చూసి దే గాట్ ఇంప్రెస్డ్ అండ్ గాట్ మీ టు ద, అండ్ ఎస్ ఐ వాస్ ద టాలెస్ట్ అండ్ ఐ వాస్ ఫ్రమ్ ఫిగర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బాడీ అండ్ హైట్ నాకు అడ్వాంటేజ్. బట్ దెన్ ఆఫ్ కోర్స్ క్వశ్చన్ రౌండ్లో వస్తే అడగాల, నేను అడగకుండానే ఇంకా మాట్లాడతాను, అడిగితే బాగానే ఆన్సర్ చేస్తా. సో దెన్ యా, అది నాకు క్వశ్చన్ రౌండ్కి వస్తే నాకు తెలిసిపోయింది, మాటల్లో నన్ను బీట్ చేసే ఎవరు లేరు. And then from there I also competed in with Aishwarya, Sushmita, great, Shweta Menon. I was a finalist in that. I competed in the Miss India 94, and from that group 4 people became movie stars. Aishwarya Rai, Shweta Menon. She was my class. She was my roommate also. Shweta Menon. తను మలయాళంలో బాగా చేసింది, సూపర్ డూపర్. నేను తమిళ్లో తెలుగులో ఐ గాట్ గుడ్ లవ్. వాళ్ళు గ్రేట్. ఇక వాళ్ళు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్. ఇంకోటి అందులో ముగ్గురు నాగార్జున గారితో చేశారు. సుస్మితా సేన్ స్పెషల్ అపీరెన్స్. అవును, సుష్మితా సేన్ కాదు, డైరెక్ట్ రక్షకన్ చేసింది హీరోయిన్ గా. ఐశ్వర్య రాయ్ స్పెషల్ సాంగ్ చేసింది. అండ్ రాబోయే చందమామలో మీరిక అసలు చాలా టీజింగ్ మరదలు. ఏలే మరదల. అంటే ఒక క్వశ్చన్ మేడం, జనరల్ గా నాగార్జున గారు ఒక మంచి హీరో, అసలు ఎలా అంటే ఇప్పుడు నిర్ణయంలో ఎలా ఉంటదంటే కట్టుకుంటే ఎట్లా టీచ్ చేస్తాడు అమలా అని. గ్రీక్ వీరుడు నిన్నే పెళ్ళాడతా, గ్రీక్ వీరుడు, రాకుమారుడు, నిజంగా అదే కదా. సో అలాంటి హీరోతో మూవీ వచ్చింది, బట్ కానీ ఫుల్ డివైన్. అవును, ఏమనిపించింది మేడం ఫస్ట్? రాఘవేంద్రరావు గారు గ్రేట్ నాకు డైరెక్టర్. నాగార్జున గారితో పెద్ద హిస్టరీ ఉంది. నేను చిన్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ ఈ యాంకరింగ్ అంతా చేస్తూ ఉంటే ఎడిట్ సూట్లో క్రికెట్ పిచ్చి, నాకు ఎప్పటి నుంచో క్రికెట్ పిచ్చి. సో ఐ డిడ్ అ క్రికెట్ క్యాప్స్యూల్ ఫర్ దూరదర్శన్. అది నేనే డైరెక్ట్ చేసి నేనే చేశాను. సో ఇన్ దాట్ ఐ థింక్ ఐ టుక్ ఇంటర్వ్యూ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్, అజారుద్దీన్, మనోజ్ ప్రభాకర్, అప్పుడు కిరణ్ మోరే ఆ టైం, నో సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, ఆ టైం సౌరవ్ గంగూలీ. యా, సో దోస్ ఇంటర్వ్యూస్, సౌరవ్ గంగూలీ వాజ్ కెప్టెన్. అది ఒక 15-minute క్యాప్సూల్ ఐఎమ్ రెడీయింగ్ ఫర్ దూరదర్శన్. అండ్ ఇన్ దాట్ ఎడిట్ సూట్ నాగార్జున గారు వచ్చి, అన్నపూర్ణ సొంత ప్రొడక్షన్, సందీప్ చౌతా మ్యూజిక్. సో సందీప్ చౌతాని కలవడానికి ఈయన వస్తున్నారు. సో నాకు వేరే ఎవరిని తెలీదు, కానీ నాగార్జున వస్తున్నారంటే ఆల్రెడీ తమిళ్లో చెన్నై, ఎగ్జాక్ట్లీ ఈ 2 పిక్చర్ చూసి ఆల్రెడీ ఏ ఒక అమ్మాయికైనా ఆ టీనేజ్ పర్వంలో ఉన్న వాళ్ళకి, నేను టీనేజర్ని, వీఆర్ ఆల్ మ్యాడ్ అబౌట్ నాగార్జున. ఓకే, పెద్ద క్రష్ ఆల్రెడీ ఉంది. అండ్ మూవీలో మాత్రం చూసాం కదా, ఇక్కడ ఇన్ పర్సన్ ఐ సా నాగార్జున దట్ డే. ఐ స్టిల్ రిమెంబర్ హీ వాస్ వేరింగ్ వన్ ఓం అని పెట్టి ఒక కుర్తా పైజామా, అది వేసుకొని వచ్చారు. హీ సో టాల్, సో కర్లీ హెయిర్. ఫస్ట్ టైం ఐ గేవ్ మై హ్యాండ్ and he was very sweet. He asked my name, he gave hand. He never remembered this. I told him also. Already. Okay. He gave hand. నేను ఇలాగే ఇంటికి వెళ్ళాను. I went and bragged to my mom, my dad. I called all my friends. అప్పుడు ఈ సెల్ఫీ తీసుకునే కల్చర్ లేదు కదా, సెల్ ఫోనే లేదు కదా. ఇలాగే ఉన్నానండి 2 days, స్నానం చేయకూడదా, ఇలాగే ఆయన కొలోన్ అని నేను ఇలాగే ఉన్నాను. అంత పెద్ద క్రష్, మరీ పిచ్చైపోయాను. తర్వాత మర్చిపోయాను, ఇదంతా అయిపోయింది. తర్వాత నేను కాలేజీకి వచ్చాను, చదువు అది ఇది మోడలింగ్ అన్నీ అయిపోయింది. నాకు ఇది మర్చిపోయానండి. తర్వాత అన్నమయ్య ఛాన్స్ వచ్చింది. యూ షుడ్ హ్యావ్ సీన్ మీ. అసలు ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్స్ ఆల్రెడీ రిమైండ్ అవుతుంది. అంటే నాట్ టు బ్రాగ్, ఆల్రెడీ ఐఎమ్ ఫేమస్ హీరోయిన్, ఎస్టాబ్లిష్ హీరోయిన్ ఇన్ తమిళ్. అప్పుడు ఈ అన్నమయ్య అవకాశం నాకు వస్తుంది.
అస్సలు నేను ఏం అవ్వలేదు, నేను పిచ్చి పిచ్చి డాన్స్ ఆడుతూ ఐ వాజ్ సో హ్యాపీ. ఇంకా నాకు ఓన్లీ నాకు ఒక రిగ్రెట్ ఏంటంటే నాగార్జున గారితో ఒక రొమాంటిక్ మూవీ చేయలేకపోయాను అనేది నాకు రిగ్రెట్. ఐ డిడ్ వన్ మోర్ మూవీ ఆకాశ వీతిలు చేశాను, బట్ అగైన్ దాంట్లో కూడా ఫుల్ ఏడుస్తూ రొమాన్సే లేదు ఆయనతో. ఒక కన్నుపట్టరు లాంటి సాంగ్ అయినా చేయాల్సింది నేను. ఉంటే బాగుండేది, ఎందుకంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీ హైట్ ఆల్సో సూట్స్ టు నాగార్జున గారు, బట్ మిస్ అయ్యారు. అండ్ తమిళ్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ యాక్ట్ చేసిన హీరో ఎవరు మేడం? Oh, so many. Everybody is a good example. Everybody is a good అంటే ఒక్కొక్కరితో ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభు గారితో డాన్స్ చేయడం అనేది ఒక కాంటెస్ట్. ఆయన చాలా గ్రేస్ఫుల్ డాన్సర్. సో వీ విల్ బీ లైక్ ప్రాక్టీసింగ్. నేను అంత ఫస్ట్ ఇనిషియలీ నాకు భరతనాట్యం వచ్చు, కానీ ఈ సినిమా గ్రేసెస్ కొంచెం సరిగ్గా ఆ పర్ఫెక్షన్ రాలేదు. నాకైతే ఆయన కన్నా బెటర్గా చెయ్యాలి అని. సో అది ఒకటి. దెన్ సత్యరాజ్ గారు ఇంటెలెక్చువల్, వెరీ ఇంటెలెక్చువల్. ఐ లెర్న్ లాట్. కట్టప్ప ఇంటెలెక్చువల్ అంటే హీఈ్ సో బ్రెయినీ అండి. అదే మరి అందరూ మాట్లాడుతున్నారు కదా, యు ఆర్ హీరోస్ అండ్ హీరోయిన్స్, దే విల్ ఆల్వేస్ హ్యావ్ అఫేర్ ఏదైనా చెప్తారు కదా. ఈయనతో నేను 3 pictures చేశాను. నైట్ కూడా I love talking to him. Even at night I used to go sit there and listen to him. We will have conversations because he is so knowledgeable. And we like our knowledge ni ఇది వింటూ ఉండడం అనేది చాలా. నాట్ జస్ట్ హిమ్, ఈవెన్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మణివణన్ గారు, ఐ కన్సిడర్ హిమ్ మై గురు, నా ద్రోణాచార్య ఆయన. హీ యూస్ టు గిఫ్ట్ మీ బుక్స్, దెన్ వీ విల్ డిబేట్ అబౌట్ దోస్ బుక్స్. అలాంటి ఒక మంచి హ్యాపీగా ఉండే అట్మాస్ఫియర్ అది. సో మెనీ శరత్ కుమార్ గారు ఆల్సో వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. మోర్ ఓన్లీ తమిళ్ చెప్తున్నా, మీరు తెలుగు అని అడిగితే తమిళ్లో వీళ్ళందరికన్నా ఒక ఎన్సైక్లోపీడియాతో డైలీ వెళ్ళి వర్క్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? డైలీ ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియాతో వర్క్ చేయాలంటే ఎలా ఉంటుంది? అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కమల్. వాళ్ళకి ఆయనకి తెలియనదే లేదండి. స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగులు, సాంగ్స్. మీరు మూవీస్ గురించి మాట్లాడుతున్నారు. హీ విల్ టాక్ అబౌట్ మూవీ ఎవ్రీ డే. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీ డే వాస్ లైక్ అ పాడ్కాస్ట్ అని. డైలీ కర్ణాటిక్ మ్యూజిక్ ఎంత బాగా మ్యూజిక్ నాలెడ్జ్ ఈజ్ అ ట్రైన్డ్ సింగర్. సో కర్ణాటిక్ మ్యూజిక్ గురించి యూ నో సో మచ్. అండ్ మేకప్ అది, మూవీ మేకింగ్ అది, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, హిస్ స్కూల్ డేస్ గురించి, సో మెనీ స్టోరీస్ హీ హెస్ టోల్డ్ మీ. హెల్త్, ఆర్గానిక్ లివింగ్, వెపన్స్, పాలిటిక్స్, ఆయన ఏమేమో మాట్లాడారు. నేను 15 days కలిసి వర్క్ చేశాను, తెలియనదే లేదు. ఫోక్ ఆర్ట్స్ గురించి ఒక సీన్ వస్తుంది, గుర్రం ఉంటుంది, అదొక ఇక్కడ కూడా ఉంటుంది ఆర్ట్ ఫామ్, చిన్న ఇట్లా కదా, ఆ గుర్రం బొమ్మతో ఆట ఆడడం ఉంటుంది. అది చేసే తర్వాత తమిళనాడు ఫోక్ ఆర్ట్స్ గురించి అంత చెప్పారు. ఒక్కరోజు బ్రాడ్వే ప్లేస్ గురించి చెప్పారు. బా, నో కంపారిజన్ అండి. ఇట్స్ గ్రేట్ పర్సన్. ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నారండి. మరి వి ఫీల్ సో ఈర్ష్యగా ఉండదు, ఒక వింతగా ఉంటుంది, ఒక ఆశ్చర్యంగా ఉంటుంది, రోమాంచనంగా ఉంటుంది. ఇప్పుడంటే మనకు గూగుల్ ఉంది కాబట్టి ఏదో సెర్చ్ చేస్తాం, అప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ వాకింగ్ గూగుల్. హీ నోస్ సో మచ్ అండ్ హీ టాట్ మీ సో మచ్. అది ఎలా వచ్చింది? ఏ షార్ట్ అయినా ఆ సాంగ్ లో, దాంట్లో ఆయన లేని షార్ట్స్ లో కూడా ఆయన నాకు నేర్పించే విషయాలు డీటెయిల్ ఏదో ఉంది. సో మచ్ హీ టాట్.
ఈ సందర్భంలో ఈ ప్రోగ్రామ్ని వింటూ చూస్తూ ఉన్న అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ విమెన్స్ డే.